ఈరోజు ఇక్కడంతా మీ మైనార్టీలు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, నిన్నటి దినంన కొందరు వైసీపీ నాయకులు అదే పనిగా కూర్చొని ఏదో వాళ్ళని మర్చిపోతాము, మాట్లాడుకుంటే మర్చిపోతారు, మమ్మల్ని ఎవరు గుర్తించే ఉద్దేశంతో ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే చంద్రబాబు ముస్లింల మైనార్టీల పక్షపాతి. నేను ఎందుకు చెప్తున్నానంటే 2014 నుండి ఒక్కటి మైనార్టీ మీద దాడులు జరగలేదు. అయినా కానీ ఈ రోజు వీళ్ళు వైసీపీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే, మా జగన్ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారని. కానీ ఇదే నంద్యాల జిల్లాలో అబ్దుల్ సలీం కుటుంబము ఆత్మహత్య చేసుకుంది. ఎవరి గురించి? మీ వైసీపీ నాయకుల గురించి. చదువులో ఆ పాప మిస్బా గురించి చెప్పాలంటే, ఆ పాప చదువులో పైకి వస్తుందని మానసికంగా టార్చర్ పెట్టి ఆమెకి ఆ చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుంది. దానికి ఎవరు కారణం? వైసీపీ నాయకులే. నేనేం చెప్తున్నా అంటే, చంద్రబాబు గుంటకల్ ముస్లిం ప్రజలకి మైనార్టీ ప్రజలకి అంతా ఒకటే మాట చెప్తున్నాను, అయ్యా మీరు ఏం భయపడొద్దండి, చంద్రబాబు నాయుడు మాకి మంచి చేస్తాడు, వీళ్ళు ఏదో వచ్చి ఏదో అది ఇది అని చెప్తున్నారు, ఎవరు భయపడొద్దండి, అటువంటి ప్రసక్తే లేదు. చంద్రబాబు ఎంత పక్షపాతి అంటే, లాస్ట్ మౌజన్లు ఇమాములకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేసింది ఆ చంద్రబాబు నాయుడే. అది దాన్ని ఇప్పుడు వాళ్ళు కట్ చేసేస్తారు, ఇవ్వడం లేదు సరిగా. కానీ లోకల్ నాయకులు చెప్తున్నారు, అయ్యా దయచేసి మీరు మైనార్టీలకి ఏమేమో చెప్పి ఏదో కళ్ళుబొల్లి మాటలు చెప్తున్నారు, మీకు నమ్మే పరిస్థితి లేరు, నమ్మరు. కానీ దయచేసి నేను చెప్తున్నాను, ఇప్పుడన్నా మానుకోండి. మీకు అంత ప్రేమ ఉంటే ఆయన గురించి భజన చేసుకుంటూ కూర్చోండి, మాకేం ఇబ్బంది లేదు, ఏమని చేసుకోండి, మాకు అవసరమే లేదు. కానీ మైనార్టీ ముస్లిం నాయకులు ముస్లిం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దండి, దయచేసి చెప్తున్నాం. చూడండి, టీడీపీకి ఎప్పుడు ముస్లింలు అన్నా ఉంటుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, ఎవరేం తిక్కోళ్ళు ఏం లేరు. అంతా ఏదో మీరు వచ్చి అయ్యా అప్ప ఆలోచించండి, ఇది చేయండి అది చేయండి అని చెప్పి నమ్మే పరిస్థితి లేదు. దయచేసి అందరికీ, మన పట్టణ ముస్లిం ప్రజలకు అందరికీ చెప్తున్నాను, వీళ్ళు మాటలు నమ్మొద్దండి. వీళ్ళంతా ఎలక్షన్లు వచ్చినప్పుడే కనపడేది, ఎలక్షన్లు వచ్చినప్పుడే ఏదో మైనార్టీల ప్రేమ చూపిస్తున్నారు, మిగతా ఇల్లు కనపడరు. ఎప్పుడు కనపడేది ఒక చంద్రబాబు తెలుగుదేశం గవర్నమెంటే. ఈ అవకాశం ఇచ్చిన దానికి అందరికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే, నిన్న కొందరు వైసీపీ నాయకులు ముస్లిం నాయకులు కూర్చొని ఏవేవో చెప్పినారు, ముస్లింల పైన డెవలప్మెంట్ పైన ఇవన్నీ మాట్లాడినారు. వాళ్ళు ముస్లింల 4% రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి పైన అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. వీళ్ళు అదేమని చెప్పేసి చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి 4% ఉండకూడదు వీళ్ళకి అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ చెప్తున్నారండి వాళ్ళు? మీకు అవి ఫేక్ వీడియోలు అని చెప్పేసి అందరికి చూపిస్తున్నాము, ప్లస్ దానిపైన కేసు కూడా వేసినారు. అయినా మీరు అదే పట్టుకొని మీరు ఫేక్ ప్రచారాలని నిజం అన్నట్లు 10 సార్లు చెప్తే 100 సార్లు చెప్తే నమ్మేస్తారని చెప్పేసి మీరు అనుకోవద్దండి. అవన్నీ ఫేక్ విషయాలు అవి. ప్లస్ ఈ 4% రిజర్వేషన్ అని చెప్పేసి మీరు బీజేపీని ఒక బూచిగా చూపించి ఏదో మైనార్టీస్ ని మీరు దగ్గర తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే మీ అంబటి రాంబాబు గారు వచ్చేసి మొన్ననే చెప్పినారు, 25 మాకు ఎంపీ వస్తే 25కి 25 తీసుకుని మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం, కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించి వచ్చినాము, కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వమని చెప్పేసి చెప్పినారు. అలాంటి మీరా ఈరోజు టీడీపీ వాళ్ళ పైన మా పైన దుష్ప్రచారాలు చేసేది? మా టీడీపీ కూడా 2014లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంది. ఆ రోజు కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లే చూసుకున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు 2024లో కూడా మా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది రాకున్నట్లే టీడీపీ చూసుకుంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము. మేము నమ్మే ఇందులోకి వచ్చినాము. కొందరు చెప్తున్నారు డబ్బు ఆశ చూపి అది చూపి అని చెప్పేసి, మేము దానికోసం కాదు, చంద్రబాబు నాయుడు గారు వస్తే ముస్లింల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మి మేము ఈ పార్టీలోకి వచ్చినాము. మేము నమ్ముతున్నాము. మా తోటి ముస్లింలను కూడా తొందరలో మేము మొబిలైజ్ చేసి అందరినీ టీడీపీ పార్టీకి మద్దతుగా ఉండేలాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఇదే ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ
ప్రభుత్వం స్థాపించడం జరిగింది. 4% రిజర్వేషన్ అనేది భారతదేశంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పేసి యావత్ భారతదేశానికి తెలుసు. ఆ స్కీమ్ ని యథావిధిగా ఆయన స్కీమ్ ని గౌరవిస్తూ ముస్లింస్ కి ఈ స్కీమ్ కావాల్సిందే అని చెప్పి ఆ స్కీమ్ ని అదే విధంగా కొనసాగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలన్న ఉద్దేశంతో అమిత్ షా గారు చేసిన వీడియో రికార్డ్ ని తీసి ఆంధ్రాలో కూడా తీస్తారని చెప్పేసి గ్లోబల్ ప్రచారం చేస్తూ ముస్లిం ప్రజలకి మభ్యపెడుతున్నది వైసీపీ నాయకులు. నేను ఒకటి సవాల్ విసురుతున్నా. ఈరోజు వైసీపీని వీడి టీడీపీలో వచ్చాను, ఎన్ని లక్షలు తీసుకున్నారు అని చెప్పేసి నా పైన అభాండాలు వేస్తున్నారు. ఎన్ని లక్షలు ఇచ్చింటే నేను 12 ఏళ్ళు వాళ్ళకి సేవ చేసి ఇట్టాను అదే పార్టీ. ఈ విధంగా నేను స్వచ్ఛందంగా ఈరోజు నేను పార్టీని నమ్మాను, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు చేస్తున్నటువంటి ఇంప్లిమెంటేషన్ ని నమ్మాను, ఆయన అడ్మినిస్ట్రేషన్ ని నమ్మాను. కాబట్టే ఈరోజు ముస్లింలకు అండగా ఒక కేవలం తెలుగుదేశం పార్టీ నిలుస్తుందని చెప్పి ఈరోజు తెలుగుదేశం కాండ్వా వేసుకొని తెలుగుదేశం పార్టీ కోసము అహర్నిశలు కష్టపడతాను. ఇంకొక విషయము, పార్లమెంట్ లో ఎన్ఆర్సీ కానీ సిఏఏ బిల్లులు కానీ రాజ్యసభలో ఎటువంటి బీజేపీకి మద్దతు లేదు వాళ్ళ ఎంపీల. అటువంటి చోట ఓటు వేయించిందే వైసీపీ నాయకులు. ఆ బిల్లు పాస్ కావడానికి కారణమే వైసీపీ నాయకులు, ఎంపీలు. ఈ రోజు అక్కడ లోపల ఓటు వేయించడము, బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను ఎన్ఆర్సీకి సిఏఏకి నేను మద్దతు పలకను, నేను ముస్లింస్ పక్షపాతి అని చెప్పి ఆయన చెప్పిన వీడియోలు మీరు వైరల్ చేస్తున్నారు. బిల్లు పాస్ కావడానికి మొత్తం లోపల నుంచి చేయడము, ఇక్కడ డైరెక్ట్ గా ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేస్తున్నామని చెప్పేసి ముస్లిం ఓట్లతో ప్రభుత్వం స్థాపించి ముస్లింల గొంతుకొస్తున్నది వైసీపీ పార్టీ. ఈ రోజు నేను చెప్తున్నాను, అదే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉండి ముస్లింలకు ఏవైతే స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేశారో ఆ స్కీమ్లు మీరెందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ఇంప్లిమెంటేషన్ చేసిన 4% ని చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు కొనసాగించారు. అదే దుల్హన్ స్కీమ్ గాని, విదేశీ విద్య గాని మీరెందుకు కొనసాగించలేదు? ఎందుకంటే అది కొనసాగిస్తే బాబు గారి పేరు వస్తుందని చెప్పేసి. అటువంటి ఆలోచనలు బాబు గారి మనసులో ఎప్పుడూ లేదు. బాబు గారు ఎప్పుడు ముస్లిం సోదరులకు అండగా నిలుస్తారని చెప్పేసి నమ్మి ఈ ముస్లిం సోదరులకు అందరికీ మభ్యపెట్టేందుకే వీళ్ళు ఈ విధంగా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. దయచేసి గుంటగల్ ప్రజలు అంత తిక్కోళ్ళేం కాదు. ముస్లిం ప్రజలు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఓట్ బ్యాంక్ అనేది ఎవరికి వేయాలనేది తెలుసు. అందుకే అన్ని వర్గాల వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు. కేవలం ఒక ముస్లిం ఓట్లు ఒక్కటి మనకు వస్తే చాలని చెప్పేసి మతతత్వంగా మీరు సృష్టిస్తున్నారు. ముస్లిం ఓట్లు వస్తే మనం విన్ అవుతామని చెప్పేసి. కానీ అన్ని మతాలు టీడీపీ పార్టీకి నమ్మినారు కాబట్టి ఈరోజు టీడీపీ పార్టీలో అధిక శాతంగా అందరు వచ్చి స్వతహాగా దీంట్లో జాయిన్ అవుతున్నారు, పార్టీని బలపరుస్తున్నారు. అదే జయరామన్న విజయం కోసం అందరూ కష్టపడుతున్నారు. గుంతకల్ నియోజకవర్గం ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజు గుంతకల్ పట్టణ వైసీపీ మైనారిటీ నాయకులు మన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన బురద జల్లే మాటలు మాట్లాడినారు. దాని గురించే మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ముఖ్య ఉద్దేశం, మీరు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీలకు ఏమి చేయలేదు, మనం జగన్ గారే చేసినారనే తప్పుడు వాగ్దానాలు వాగుతున్నారు. దయచేసి వాళ్ళ మాటని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 దఫాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగారు. మైనారిటీలకు ఆయన చేసిన సంక్షేమ పథకాలని చూసి ఓర్చుకోలేని ఈ వైసీపీ నాయకులు బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు చేసే పథకాలు, దుల్హన్ స్కీమ్ అయితేనేమి, రంజాన్ తోఫా అయితేనేమి, రంజాన్ తోఫా బక్రీద్ రంజాన్ 2 సార్లు ఇచ్చేవారు. తర్వాత బీద మైనారిటీ మహిళలకు దుల్హన్ పథకం కింద 50,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇకపోతే మహిళలకి
కుట్టు శిక్షణ కార్యక్రమాలు నేర్పించి వాళ్ళకి సైఫండ్ ఇచ్చి వాళ్ళకి మిషన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఇకపోతే హజ్ హౌస్ 90% హజ్ హౌస్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఒక 10% పని చేస్తే హజ్ హౌస్ కంప్లీట్ అవుతుంది. కానీ ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు అది పని చేసి పెడితే చంద్రబాబు నాయుడు పేరు ఎలా వస్తుందో మన పేరు రాదు కదా అనే దురుద్దేశంతో దాన్ని నిలబెట్టడం జరిగింది. ఇకపోతే విదేశీ విద్య కింద బీద సాదా విద్యార్థులకు వాళ్ళకి చేయూతనిచ్చడానికి కోసము విదేశీ విద్య కింద 10 లక్షల ఆర్థిక సాయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది. అలాంటిది పోయి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి చేశారని తప్పుడు మాటలు మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము. వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, మైనారిటీలకు ఎప్పటికీ వెంట ఉండే ఒక ఏకైక లెజెండ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని సభాముఖం తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి మేము ఇచ్చేది సలహా ఒకటే, మీరు తప్పుడు మాటలు అది ఇది మాట్లాడకుండా మీరుకి వాళ్ళు ఉచిత వాగ్దానాలు చేస్తారు, మీ మీద ప్రెజర్ పెడతారు, ప్రజల దగ్గర వస్తారంటే ఈ రోజు అంత విద్యావంతులు అందరూ చాలా ఉన్నారు, చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. కాబట్టి అలాంటి అపోహాలకి పోయే ప్రజలు ఎవరు లేరు. ప్రజలు చూస్తున్నారు గత ప్రభుత్వంలో ప్రజలకి ఏం జరిగింది. నిత్యావసర ధరలు అయితేనేమి, ప్రతి దానికి కరెంట్ బిల్లులు అయితేనేమి, దేనికైనా చూసుకోండి. లాస్ట్ చెత్త పన్ను కూడా వేసినారు ఈ చెత్త ప్రభుత్వము, అది గుర్తుంచుకోవాలా. అలాంటిది పోయి మీరు చంద్రబాబు ఏం చేసినారు, మీరు మైనార్టీలు మీకు ముందు గుర్తుకు రాలేదా? ఈ ఎలక్షన్లలో గుర్తుకు వచ్చినారా మీ మైనార్టీలు? మీరు ఓటు వేసుకోవడము, మైనార్టీలకు ప్రబోధాలు పలికింది మీరు. అది కాండవాల గురించి వస్తారు. కాండవాలు ఇప్పుడు మన స్వామి దగ్గర పోయి కాండవ వేసానని అన్నారు. సరే, కాండవ వేస్తే స్వామి లేదు నన్ను బలవంతంగా చేసినారన్నారు. మరి మిగతా వాళ్ళకి సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి గుమ్లూరు సీనప్పన్న గారు, గుమ్లూరు నాగసమణ గారు పైకి వాళ్ళకి మాట్లాడి స్వామితో కాండవ వేసినారు. కానీ కాండవ వేసినప్పుడు మాకు ఉద్దేశం లేదని తీసి పక్కన పెట్టచ్చు కదా. ఫోటో దిగినంత వరకు మీకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీకు ఇష్టం లేదు. మళ్ళీ కాండవ ఇష్టం లేనప్పుడు మళ్ళా మీరు గత పెద్దలు చెప్పినారు, వైసీపీ నాయకులు, గుంతగల్పట్టిన వైసీపీ నాయకులు చెప్పినారు, మన స్వాములు మన ఇమాములు వీళ్ళు ఎవరు కాండవాలు వేసుకొని అన్నారు. మరి మీరెందుకు మళ్ళా మీరు మాట చెప్పిన తర్వాత దానికి ఖండించాలి ఆటగా తప్ప. కానీ అది కాకోకుండా మీరు వైసీపీ కాండ మీరు ఎందుకు వేసినారు? మనకి లేదని కాండవ వేసుకోకూడదు ఇమాములు మౌజులు స్వాములు అనేవారు. మీరెందుకు కాండవ వైసీపీ కాండవ వేసినారు? ఇది తప్పు కదా. మీరు గ్రహించి మీరు ప్రెస్ మీట్ పెట్టింటే ఆ కథ వేరే ఉంటుంది. కానీ మీరు మళ్ళీ అదే మనం తప్పేం చేయలేదు, మన అభిమానం మీద వీళ్ళు కాండవ వేశారు. మరి మీరెందుకు వైసీపీ కాండవ వేసి మీరు చేసిన తప్పు ఏమిది? అది ఆలోచించి ఒక మైనారిటీ ఓట్లు వాళ్ళకే వీళ్ళకి మనకేస్తారు అనే అపోహలు మీరు మానుకోండి. 99% మైనారిటీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెంట ఉంటారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మీ వైసీపీ నాయకులు మీరు అపోహాలు చెప్పి అది ఇచ్చారు ఇది ఇచ్చారని చెప్పి మాటలు మర్చిపోయి రాబోయే దినాల్లో పైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఇక్కడ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు ఎమ్మెల్యే కావడం ఖాయమని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. अंदर की नमस्कार सबको अस्सलाम वालेकुम और मैंने को भी सब जन हिंदू मुसलमान भाई को सबको अस्सलाम वालेकुम. वहाँ मैटर साहेब ने चला अगर नर्सिंग मैटर ఏమంటే స్వామి ఈ కల్చర్ పోయినాము, కల్చర్ పోతే సీనప్ప నేమో అంత కల్చర్ పోతే వాళ్ళ కొడుకు కూడా ఉండే, కొడుకు పిలిచినాము. రాకపోతే మాట్లాడినాడు, కొంచెం 5 నిమిషాలు మాట్లాడాడు. కొడుకు మాట్లాడి పక్కన పోయినాడు. స్వామి ఏం చెప్పినాడంటే 15 కోట్లు తెప్పించి నేను తినిపిస్తాను, నేను చేసే జయరామ్కి గెలిపిస్తాను, సపోర్ట్ చేస్తాను అని చెప్పినాడు స్వామి. తర్వాత ఏం జరిగిందంటే సీనప్పకి చెప్పినాడు కండవ అని. స్వామి ఖుద్దు చెప్పిన కోసము సీనప్ప అన్న ఇది చేపించ కోసం కండవ వేసినారు. అందరు నా ముందు నేనే షూరిటీ, నేను కూడా ఉన్నాను. అందరూ తర్వాత 10 మంది కూడా ఉన్నారు అక్కడ. అందరూ 10 మందికి కండవాలు కూడా వేసినాం అక్కడ. వాళ్ళు ఉంటే ఇస్మే ఆధారం మీద కండవా మీద ఇది జరిగినది. పార్టీ కూడా ఇస్తారని డేట్ చెప్పు సీనప్ప కదా, అన్న తమ్ముడు ముగ్గురు రావాలని స్వామి కూడా ఆ మాట కూడా చెప్పినాడు. నా కొడుకుకి సంబంధం లేదు, నేను వైఎస్ఆర్ అని చెప్పాడు. పోయినాడు పక్కన.
నాకు సంబంధం లేదని. మేము పిలిచలేదు, పిలిస్తే కూడా రాలేదు. రైట్ లేకపోతే ఇటు సైడ్ నా కొడుకు సంబంధం లేదు, నాకు సంబంధం ఇది. నేను పిలిచి వేయించుకున్నాను కండువాకతో ఏ అని ఆయన చెప్పిన కోసం వేసినాం ఇంతవరకే. థ్యాంక్ యూ, ఇది అవకాశం ఇచ్చింది. నమస్కారం, థ్యాంక్ యూ.